కాకినాడ జిల్లా మండల కేంద్రమైన కిర్లంపూడి ఎస్సీపేటలో చుట్టుపక్కల ఎక్కడా లేని విధంగా నూతనంగా నిర్మించిన క్రైస్తవుల సహాయమాత నూతన దేవాలయాన్ని శనివారం అంగరంగ వైభవంగా ప్రారంభించారు. పత్తిపాడు విచారణకర్త కె చిన్నప్ప, దేవాలయం కమిటీ సభ్యులు, సంఘస్థులు ఆధ్వర్యంలో నిర్మించిన దేవాలయం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విశాఖ అగ్రపీఠాధిపతులు ఉడుమల బాల ముఖ్య అతిథిగా పాల్గొని ఆర్సీఎం ఆచార పద్ధతిలో నూతన దేవాలయాన్ని ప్రారంభించడమే కాకుండా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఆలయ ప్రారంభోత్సవానికి విచ్చేసిన విశాఖ అగ్రపీఠాధిపతి డాక్టర్ ఉడుమల బాలను ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు, సంఘస్థులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మహారాణిపేట విచారణకర్తలు రెవరెండ్ ఫాదర్ బాలచౌరి, జ్ఞానాపురం విచారణకర్తలు రెవరెండ్ ఫాదర్ జాన్ ప్రకాష్, మాజీ మంత్రి, జగ్గంపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోట నరసింహం, జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు, పత్తిపాడు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముద్రగడ గిరిబాబు, కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ కుమార్, జిల్లా పరిషత్ మాజీ ప్రతిపక్ష నేత తోట నవీన్, ప్రముఖ పారిశ్రామికవేత్తలు గణేష్లు రాంబాబు, గణేష్లు లక్ష్మణరావు, జగపతినగరం గ్రామ సర్పంచ్ గుడాల శ్రీలతారాంబాబు, మాజీ సర్పంచ్ పెండకోట నాగబాబు, కిర్లంపూడి సొసైటీ మాజీ అధ్యక్షుడు చదలవాడ బావి, మండల టీడీపీ అధ్యక్షుడు చదరం చంటిబాబు, వైసీపీ నాయకులు తోట బాజీ, అనిల్ పార్కింగ్ టైల్స్ అధినేత సేనాపతి కన్నబాబుతో పాటు విశాఖ జిల్లా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుండి అధిక సంఖ్యలో ఆర్సీఎం సంఘస్థులు తరలివచ్చారు. ఈ సందర్భంగా పత్తిపాడు విచారణకర్త కె చిన్నప్ప, దేవాలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ భారీ వ్యయంతో నిర్మించిన ఆలయ నిర్మాణానికి అన్ని విధాల సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరితో పాటు ఆలయ ప్రారంభోత్సవానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రారంభోత్సవానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ప్రేమ విందు ఏర్పాటు చేశారు.